ఇక్కడ ఈ సైడ్ కి ఇలా కట్ చేసుకోవాలి. రైట్ లైన్ చూపించాం కదా, ఇక్కడ మాత్రం ఈ సైడ్ నుంచి తీసుకోవాలి. గైడ్ లైన్ తెలియడం కోసము చూపిస్తున్నాను అన్నమాట. తెలిసింది కదా గైడ్ లైన్, తెలుస్తుందా, కనిపిస్తుందా? కొంచెం కొంచెం హెయిర్ తీసుకోవాలి, మరీ ఇంత తక్కువ కాదు, ఇంకా కొంచెం తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మీకు గైడ్ లైన్ అర్థం అవ్వాలని ఇలా తీసుకున్నాను. ఇట్లా ఎందుకు మేడం కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటున్నారు, మొత్తం ఒకేసారి పైకి తీసుకెళ్ళచ్చు కదా అని డౌట్ రావచ్చు. కరెక్ట్ గా చేయలేమన్నమాట, కొంచెం కొంచెం తీసుకుని చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. కూడా ఒకసారి 180 వెళ్ళిపోయి చెక్ చేసుకుందాం. అలా చేస్తున్నావురా? కటింగ్ చేశాక టెక్చర్ ఇవ్వాలన్నమాట. ఈ సిజర్ టిప్ ఉంటుంది కదా, సిజర్ టిప్ తోని టెక్చరైజింగ్ చేస్తే అన్ఈవెన్ లేయర్స్ లేయర్స్ అనేది కరెక్ట్ గా ఒక ఫార్మేషన్ లో లేకుండా అన్ఈవెన్ గా వస్తే లేయర్స్ ఇంకా బాగా కనిపిస్తాయి.
ఓకే, సో ఈ పార్ట్ వరకు ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనము సైడ్స్ కి గైడ్ లైన్ కోసము, సో మిడిల్ పార్ట్ అనేది నేను అటు సైడ్ వేసేసుకుంటున్నాను. మనం చూడండి, బాక్స్ సెక్షన్ లో హాఫ్ అటు సైడ్ వేసాము, ఈ హాఫ్ పార్ట్ ఇలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము సైడ్స్ కి కట్ చేసేద్దాం. అది కూడా కొంచెం తీసుకోవాలి గైడ్ లైన్ కోసము, సో మిడిల్ పార్ట్ అనేది నేను అటు సైడ్ వేసేసుకుంటున్నాను. మనం చూడండి, బాక్స్ సెక్షన్ లో హాఫ్ అటు సైడ్ వేసాము, ఈ హాఫ్ పార్ట్ ఇటు సైడ్ వేసాము. మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే చూడండి, ఆల్రెడీ కట్ అయిన హెయిర్ మనకి గైడ్ లైన్ కోసము ముందుగానే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, గైడ్ లైన్ చూసుకో, అంటే క్రిందకి వేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది, పైకి వెళ్తే మళ్ళా స్ట్రైట్ గా గైడ్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఇలా తిప్పి మనం కట్ చేయాలి. ఓకే మ్యామ్. కట్ చేసాం కదా, మళ్ళా టెక్స్చరైజింగ్ చేయాలి. ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాం కదా, మళ్ళీ అటు సైడ్ కూడా కట్ చేసి ఓవరాల్ హెయిర్ ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. ఓకే అండి, లాస్ట్ లో ఇక లేయర్స్ సెట్ చేసేసామండి. సో ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట ఎండ్ లో. ఎందుకంటే మన కస్టమర్ ఎక్కువ హెయిర్ కట్ కాకూడదు, లెంగ్త్ బాగా మెయింటైన్ చేయాలి అనుకున్నారు. సో చూడండి, లాస్ట్ లో ఇలా వచ్చింది. ఓకేనా అండి, ఇలాంటి కోర్సెస్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మా సెట్టింగ్ సంస్థలో జాయిన్ అవ్వండి.
మా సెట్రిల్ సంస్థ చైతన్యపురిలో ఉందండి. పిల్లర్ నంబర్ 1563 అండి. రజనీగంధ అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్. బాయ్.